అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఈ కార్యక్రమం జరగనుంది. సమ్మిట్ కోసం భారీగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉండడంతో శాఖల వారీగా ఏర్పాట్లు పగడ్బందీగా ఉండాలని ఆదేశించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని, పార్కింగ్కు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీలో గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది. ఇక ఈ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఇక ఏర్పాట్లు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ అందిస్తారు. వంశీ, అంతర్జాతీయ సంస్థలను తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులను తీసుకురావడం కోసం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ ని నిర్వహిస్తా ఉంది. ఈ ఏర్పాట్ల కార్యక్రమాలను స్వయాన సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పరిశీలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు ఉండాలని కూడా అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సమ్మిట్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా సూచించడం జరిగింది. వివిధ దేశాల అంబాసిడర్లు కూడా పాల్గొనే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఏర్పాట్లతో పాటు వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. ప్రతినిధులకు ప్రధానంగా ఎలాంటి ఇబ్బందులు ఏదైతే రావద్దని కూడా సూచించినట్టు కూడా తెలుస్తోంది. పాసులు లేకుండా ఎవరు ఎంట్రీ కావడానికి వీలు లేదనేది కూడా ప్రధానంగా పోలీస్ శాఖ కూడా చెప్పడం జరిగింది. సమ్మిట్ కు సంబంధం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎంట్రీ ఇవ్వకూడదు అనేది కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. శాఖల వారీగా పకడ్బందీగా ఇప్పుడు ఏ శాఖకు అప్పచెప్పినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా అన్ని శాఖలతో సమన్వయంతో ఏదైతే పకడ్బందీగా నిర్వహించాలని కూడా ఆదేశాలు చేయడం జరిగింది. శాఖల వారీగానే ఆయా అధికారులకు ఎంట్రీ ఉంటుంది అనేది కూడా స్పష్టంగా చేయడం జరిగింది. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు తాను పరిశీలిస్తానని, ఈ అంశానికి సంబంధించి కూడా ఎక్కడ లోటుపాట్లు ఉండకూడదు అనేది కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పోలీసులకు సంబంధించి కూడా అటు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్ సంబంధించి కావచ్చు, అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేయాలనేది కూడా సూచించడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేయాలి, ఎవరిని కూడా రానియకూడదు, పాసులు లేనటువంటి వారిని అనేది కూడా చాలా కులంకషంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది. బందోబస్తుకు వచ్చే పోలీసులు సిబ్బందికి కూడా ఇబ్బందులు కలగకుండా వారికి ప్రత్యేకంగా అక్కడే 2 రోజుల పాటు కూడా సౌకర్యాలు కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. సమ్మిట్ కు హాజరయ్యే మీడియాకు తగిన ఏర్పాట్లు చేయాలి, వారికి కూడా తగు పాసులను కూడా ఏర్పాటు చేయాలని కూడా సూచించడం జరిగింది. ప్రధానంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏదైతే పరిశ్రమలకు సంబంధించి కావచ్చు పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి భారీ ఏర్పాట్లను అటు ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఏర్పాట్లను కూడా ఏదైతే పరిశీలించడం జరిగింది. 2 రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే 8, 9 తేదీలో జరిగేటువంటి ఈ సమ్మిట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అత్యధికంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులను ఆకర్షించే విధంగా పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు రావాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది కూడా ప్రభుత్వం నిశ్చయించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఏంటి ఈ సమ్మిట్ కు ఏ సంస్థలు హాజరు కాబోతున్నాయి? దీనికి సంబంధించి అఫీషియల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రముఖ కీలక సంస్థల సీఈఓలు ఎవరైనా వస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటికే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నిటికి కూడా ఆహ్వానాలు పంపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి కూడా ప్రధానంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. తెలంగాణ బ్రాండ్ ని, హైదరాబాద్ బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ
ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కావచ్చు, వనరులకు సంబంధించి కావచ్చు, ఎలా వినియోగించుకోవాలి, ప్రభుత్వం ఎలాంటి అవకాశాలు కల్పిస్తోంది, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక రంగంగా ఎలాంటి సబ్సిడీలు ఇస్తుందనే అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయనుంది ఈ ప్రభుత్వం. ఇప్పటికే ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఈ యొక్క గ్లోబల్ సమిట్ కి రానున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి కంపెనీస్ తో పాటుగా ఇక్కడ ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రభుత్వం అయితే ఆ దిశగా ఆలోచన చేస్తుంది. కాబట్టి ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్నిటికీ కూడా ఆహ్వానాలు పంపడం జరిగింది. దాంతో పాటుగా ప్రధానంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంబాసిడర్లు కూడా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వారికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా కేవలం పెట్టుబడులకే కాకుండా టూరిజం గా కూడా తెలంగాణను ప్రమోట్ చేయడానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా కూడా ప్రభుత్వం భావిస్తా ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.